దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 73:1 మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ సామ్ 73:1. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ వాక్యంలోనే మనం చూసినట్లయితే రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ రాయబడి ఉంది ఇజ్రాయేలు ఎడల అని రాయబడి ఉంది. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల అని రాయబడి ఉంది. అంటే ఫస్ట్ ఇజ్రాయేలు ఎడల అని ఉంది, రెండోదిగా ఏముంది, శుద్ధ హృదయుల ఎడల. ఇప్పుడు మనం అందరూ ఇజ్రాయేలు వాళ్ళు కాదు కదా, ఓకే. సో ఇజ్రాయేల్ ఎడలను ఉండని ఇంకా రాయబడి ఉంది శుద్ధ హృదయుల ఎడల. మీ హృదయం శుద్ధంగా ఉందా అంటే శుద్ధం ఎలా ఉంటుంది? మనం ప్రతిరోజు మన ఆలోచనను, మన హృదయాన్ని మనము ఆలోచించి చూసి మనం ఎలా ఉన్నాం, హౌ ఆర్ వి, మనం ఎలా ఉన్నాం, మన ధ్యానం ఎలా ఉన్నది, మన ఆలోచన ఎలా ఉన్నది, మన ప్రార్థన ఎలా ఉన్నది, మన ధ్యానం ఎలా ఉన్నది, ఒక్కొక్కటి మనం ఆలోచించినప్పుడు మనం చేస్తున్న తప్పిదములు కరెక్ట్ అయినది అన్నీ కూడా మన ముందుకు వస్తుంది. ఇక్కడ రాయబడి ఉంది శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మీ హృదయము క్లీన్గా ఉంటే, మీ హృదయం శుద్ధంగా ఉంటే, శుద్ధ హృదయుల ఎడల అంటే శుద్ధ హృదయం మీకు కలిగి ఉంటే ఏముంటుందంట, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మీరు శుద్ధ హృదయంతో మీరు ఉన్నారా? చాలా సింపుల్ మెసేజ్ అండి ఇది. ఒకే ఒక వర్స్లో ఉంది. అంటే ఫస్ట్ ఇజ్రాయిల్ ఎడలని ఉంది. మనం ఇజ్రాయిలు కాదు, వీఆర్ నాట్ ఇజ్రాయలైట్స్, వీఆర్ ఆల్ జెంటైల్స్. అంటే ఇక్కడ రాయబడి ఉంది శుద్ధ హృదయుల ఎడల. అంటే మన హృదయం శుద్ధంగా ఉంటే ఎస్ వీఆర్, అది ధైర్యంగా మనం చెప్పవచ్చు. రక్తంతో కడగబడిన వారై మనం ప్రతిరోజు కూడా మనము మన దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం అన్వేషిస్తూ ఉన్నాం. అది మాత్రం కాకుండా రాభోజనం మనం సంఘంలో తీసుకుంటూ ఉన్నాం. సో ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉన్నదో అక్కడ మనం ఏం చేస్తున్నాం, మనము రాభోజనం తీసుకుంటున్నాం. అది మాత్రం కాకుండా మన హృదయంను శుద్ధంగా మనము కాపాడుకుంటున్నాం. అటువంటి హృదయం మనకు ఉన్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అటువంటి హృదయంతో మనం ఉన్నప్పుడు మన ఎడల దేవుడు ఎలా ఉన్నాడంట, దేవుడు దయాళుడై ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే మన దేవుని దయ మనకి ఏ రోజు అవసరం అండి? ప్రతి నిత్యం అవసరం అండి. దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా మనము జీవించలేము. ఇప్పుడు మా ఫ్యాక్టరీ పేరు కూడా కృప అండి. కృప అనే పేరు పెట్టుకున్నాం. కృపా స్వీట్స్ అని ఉంటుంది, కృపా బేకరీస్ అని ఉంటుంది, ఆ రీతిగానే ఉంటుంది. ఇంకా మినిస్ట్రీ పేరు అయితే గిఫ్ట్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది. సో ఆ రీతిగా మనం చేస్తున్నాం. దేవుడిచ్చిన బహుమానముగా దేవుడు దయాళుడై ఉన్నాడు కనుక మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా ఆయన దయాళుడుగా ఉన్నప్పుడు మీ జీవితంలో దేవుడు తప్పకుండా గొప్ప కార్యంను చేస్తాడు. ఆయన మీ హృదయము శుద్ధ హృదయంగా ఉండాలని మీరు కోరుకోండి. మీరు నిశ్చయముగా దేవుడు మీ ఎదుట దయాళుడై ఆయన ఉంటాడు. ఆయన దయను మీకు చూపిస్తాడు, కనికరంను చూపిస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడు. ఆ రీతిగా మీకు, మీ కుటుంబానికి కూడా ఆయన దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా నీ ఎడల, ఇజ్రాయేలు ఎడల మీరు శుద్ధ హృదయులై ఉన్నారు కనుక ఆ రీతిగానే ప్రభువా వారి ఎడల కూడా ప్రభువా శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా మీరు దయాళుడై ఉన్నారని చెప్పి వాక్యంలో చూసినాం తండ్రి. ఆ రీతిగానే తండ్రి ఒక్కొక్కరికి కూడా మీరు దయాళుడై మీరు ఉండాలని ప్రభువా, వారికి ప్రభువా మీరు కృప చూపించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.